హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియోలో మరో 24 గంటల్లో శని భగవానుడు వృషభ రాశికి 6వ స్థానంలో రాబోతున్నాడు. 6వ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్న కారణంగా వృషభ రాశి వారికి మార్చి నెలలో ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి చక్రంలో ఇది 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశిలోకి కృత్తిక నక్షత్రం 1, 2, 3 అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి వారికి 6వ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్న కారణంగా మార్చి నెల మొత్తం ప్రతికూల ఫలితాల కంటే అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి గల వ్యవసాయదారులకి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందువల్ల వారు చేసే వ్యవసాయంలో రైతులు అనేక లాభాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల భార్యాభర్తల ఈ సమయంలో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారి మధ్య ఎటువంటి గొడవలు వచ్చే అవకాశాలు అయితే ఉండవు. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే సినీ రంగంలో పనిచేస్తున్నారో వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే వీరికి ఈ నెలలో ఆర్థిక పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఈ నెల ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందువల్ల వీరికి ఈ నెలలో వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి ఈ నెలలో ప్రమోషన్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా మీరు కోరుకున్న ప్రదేశానికి మీ ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు సంతానం కలగలేదో వారికి ఈ సమయంలో సంతానం కలుగుతుంది. అలాగే వృషభ రాశి వారు ఈ నెలలో శుభకార్యాలలో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ రాశి గల విద్యార్థులకి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండడం వల్ల వారికి ఈ సమయంలో వారు చదువు పైన ఆసక్తి పెరుగుతుంది. అలాగే వృషభ రాశి గల కళాకారులు కూడా ఈ సమయంలో అనేక అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు దుర్గాదేవిని పూజించాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.